తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, చంద్రుడి రీత్యానే, చంద్ర సంచారం రీత్యా నక్షత్రం ఏర్పడటం కానీ దాని రీత్యానే ఫలితాలు చెప్పటం కానీ మనం చూస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటారు. సూర్యుడి రీత్యా లగ్నం ఏర్పడుతుంది, ఇది మనకు తెలిసిందే. కానీ పుట్టినటువంటి మంత్ ని బట్టి కూడా ప్రిడిక్షన్స్ ని ఇవ్వచ్చు అనేది చెప్తూ ఉంటారు. ఎంత యాక్యురేట్ గా ఉంటూ ఉంటుంది? సే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళని, ఏరిస్, ఇవాళ మనం ఆల్ 12 మంత్స్ గురించి మాట్లాడుకుందాం సార్. సో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఏరిస్ కిందకి వస్తారు. సో ఏప్రిల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏరిస్ కిందకి వస్తారు? ఎంత యాక్యురేట్ గా ఇది ఫలితాలను ఇస్తుంది? అసలు ఏరిస్ లో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? ఏ ఆరాధన వీరికి చాలా బాగా కలిసి వస్తుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. షూర్ అండి. మనకి మీరు అన్నట్టుగా నక్షత్రము, లగ్నము, రాశి ఇవి మనసుని, మనిషిని చెప్తే, ఇది ఆత్మ, సోల్. ఇప్పుడు చూడండి, నా సోల్ ఇది. మనం మనిషి చూడ్డానికి ఒక ఆకారము, వాళ్ళ తత్వం ఒక ఎత్తు అయితే, వాళ్ళ మనసు ఒక ఎత్తు అయితే, నా సోల్ ఇది అంటుంటాం. మనం చూడండి, మనం మనసుని, సోల్ని, జీవుని వేరు చేయొచ్చు. నా సోల్మేట్ అంటూ ఉంటాం. నా సోల్ ఇది, నా లోపల ఇన్నర్గా ఉన్నది ఇది అంటుంటాం. దట్ ఈస్ సన్ సైన్. అయితే ఏప్రిల్ 14th టు మే 14th మధ్యలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు మేషరాశిలో ఉంటాడు. వీళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా వీళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కాస్త కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మెడికల్ అనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, అధికారికమైనటువంటిది అనుకోండి, స్పిరిచువల్గా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అండ్ గైడింగ్ చేయడము, ఇవి అధికంగా ఉంటాయి చెప్పాలంటే. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా సూర్య భగవాను అండ్ లక్ష్మీ నరసింహస్వామిని, అంటే ఏదైనా అగ్రెసివ్గా ఉండే ఇది వీళ్ళు సాధన చేస్తూ ఉండాలి. ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే ఎంత ఆవేశం ఉంటుందో అంతే ఇది కూడా ఉంటుంది. అంటే అంత శాంత స్వభావం ఉంటుంది వీళ్ళకి. రెండు రకాలు ఉంటుంది. ఎందుకంటే ఆవేశానికి కారకుడు కుజుడు రాశిలో ఉన్నాడు. కానీ అక్కడ మీరు కనుక ఆ రాశిలో ఉండే నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుందండి సన్ను. ఇప్పుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఆవేశంతో పాటు గైడింగ్ నేచర్తో పాటు ఆధ్యాత్మిక రంగాల్లో కూడా బాగా వెళ్తారు అని చెప్పొచ్చు. అంటే అశ్వినిలో సూర్య భగవానుడు ఉన్నాడు 13.20 డిగ్రీల మధ్యలో. అలాగే భరణిలో ఉన్నాడు, వీళ్ళ కళారంగాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు కదా. అలాగే కృత్తికలో ఉన్నాడు, కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటారు. అగ్నితత్వం నక్షత్రము, అగ్నితత్వ సంబంధము కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు 15 degrees దాటిన దగ్గర నుంచి మీకు 2 లక్షణాలు వస్తుంటాయి. అంటే ఇది మేషంలో ఉండేటువంటి సూర్య లక్షణాలు వస్తుంటాయి, వృషభం వైపు వెళ్తున్నది. ఎందుకంటే 15 degrees దాటింది కదా. సూర్యుడు ఎప్పుడైతే 15 degrees దాటాడో, అందులోని రెండు ఫలితాలు ఇస్తుంటాడు మనకి. ఏ గ్రహమైనా కూడా మామూలుగా మనకి చంద్రుడు తీసుకున్న, మిగతా గ్రహాలు తీసుకున్న, 15 degrees దాటినటువంటి గ్రహము దాంతో పాటు పక్క రాశి ఫలితాలు కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. ఒక 50%, పూర్తిగా కాదు. ఇది ఒక 100% వస్తుంది, ఒక 50%. పూర్తిగా అందులోకి వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా వీళ్ళకి ఏంటంటే కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది, గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, కాస్త అట్రాక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి వీరికి. ఎందుకంటే రవి మన వృషభ రాశిలో, మన మేషంలో ఉంటూ మా సప్తమ స్థాన రాశి అయినటువంటి తులారాశిని చూస్తుంటాడు. సో అట్రాక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. అందులో పర్టికులర్గా భరణి నక్షత్రంలో కనుక ఈ సూర్య భగవానుడు ఉంటే మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ అదే కేతు నక్షత్రంలో ఉంటే ఏమవుతుంది, అట్రాక్షన్ ఉంటుంది, కానీ సడన్ గా మళ్ళీ వీళ్ళకి వదిలే ఇవన్నీ వదిలేని కట్ అయిపోతుంటారు. రవి నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే అట్రాక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువగా పదవులకి వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలా. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ శరీరతత్వం, వీళ్ళ యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా ఫాస్ట్గా అవ్వాలి, ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి, నేను ఎప్పుడైనా సరే ఒక పొజిషన్కి వెళ్ళాలి. ఈ లక్షణాలు రవి మేషరాశిలో ఉన్నందుకు ఏప్రిల్ 14th టు మే 14th మధ్యలో పుట్టిన వారికి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి అది. అయితే ఇక్కడ ఏంటంటే, మనం ప్రొడిక్షన్స్లో ఈ మేషంలో ఉండేటువంటి రవిలో, మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టుగా కేతువులో పుడితేనేమో ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుందని చెప్పాను కదా. శుక్ర నక్షత్రంలో కనుక వీళ్ళు పుడితే వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగా మారుతుంది. రవి నక్షత్రంలో కనుక వీళ్ళు, అంటే ఐ మీన్ రవి నక్షత్రంలో కృతికలో కనుక ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంటుంది అంటే,
వీళ్ళకి ఎంత గుర్తింపు పొందాలనే ఇది ఎంత ఉంటుందంటే ఇంకా మనం వాళ్ళని కొంచెం ఏమాత్రం గుర్తించట్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అమ్మా అంత ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది కదా అది. అంటే ఇది ఎక్కువగా ఉంటుంది. లైమ్ లైట్ లో ఉండాలి ఎప్పుడు వాళ్ళు. సన్ అనేటువంటిది దాని ఎనర్జీ ఎక్కువగా పెంచుకున్నాడు కదా, అందుకని అది చాలా చాలా ఇదిగా ఉంటుంది. Danger. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈ రవి నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళకి వేడికి సంబంధించిన ప్రభావం కూడా ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది. ఓకే అది ఓకే మెయిన్ గా చెప్పాలంటే. Hmm. ఇక వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు బాగా తెచ్చుకుంటారు. Huh. శుక్ర నక్షత్రంలో ఉండే రవి వాళ్ళకి సినిమా ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే కళారంగాలకు కానివ్వండి, ఇట్లాంటి యూట్యూబ్స్ కానివ్వండి, లేకపోతే రాజకీయ సంబంధించిన వాటి మూలంగా ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. మరి ఏం మార్చుకోవాలి సార్? ఇప్పుడు ఇట్లా ఉంటాం, ఇప్పుడు లైమ్ లైట్ లో లేకపోతే హర్ట్ అవుతాము అనేది కరెక్ట్ పాయింట్ కాదు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా, అందరు మనుషులు ఒకలాగా ఉండవు కదా. ఏం మార్చుకోవాలి సార్ పర్టికులర్ గా ఏరిస్ లో పుట్టిన వాళ్ళు? ఇప్పుడు ఏరీస్ అనే కాదండి, ఎప్పుడైనా సరే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అహం, నేను అనేది వదిలేస్తే కానీ నీకు ఇది సార్ అది వదిలేయడం అంటే మామూలు విషయం కాదు సార్. మీ వెనకాల ఉన్నాడు బుద్ధుడు, ఆహా, అట్లా అవ్వడం, అక్కడ కూడా ఉన్నాడు, అట్లా అవ్వడం ఇట్ ఇస్ నాట్ అ జోక్ కదా. ఎట్లా మరి కంట్రోల్ చేసుకోవటం ఎట్లా ఇస్ ద పాయింట్? అంటే యాక్చువల్గా నేను అనేటువంటిది ఎప్పుడు పోతుంది మనిషికి అంటే భగవత్ చింతన ఎక్కువగా చేస్తూ పోతుందండి. అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు, ఇది శాశ్వతం కాదు. ఈ నేను అనేది శాశ్వతం కాదు, ఆత్మ అనేటువంటి శాశ్వతం. మనం మాట్లాడుకునేది కూడా ఆత్మకారకుడు రవి ఉండే స్థితిని బట్టి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ కూడా అనుకోకుండా భగవంతుడు పలికించాడు అనుకుందాం. అదేంటంటే చిన్న చిన్న విషయాల నుంచి ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఒక రోజులో నేను అనేది నేను ఈ రోజు నుంచి వదిలేస్తున్నా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాలే, ఎవడైనా మనం బండి మీద వెళ్తే ఏంటని ఇలా చేయి చూపిస్తాను మనకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది కదా, ఏంటి ఇలా చూపిస్తావా, ఏంటి ఇలా అంటే వాడు జనరల్ గానే ఉంటాడు, ఏంటి ఎటు వెళ్తున్నావు అని, ఇలా వెళ్తున్నావు ఏంటి అని ఉంటాడు వాడు. దాన్ని కూడా ఒక్కొక్కసారి అసలు తట్టుకోలేక మనం కారు దింపేసి నువ్వు అట్లా అంటావు వాడికి ముందు కారు ఆపేసి పెద్ద పెద్ద గల్లా పట్టేసుకుని మరి గొడవ పెట్టేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనం విషయాన్ని జనరల్ గా చూడటం కనుక మనం ప్రాక్టీస్ చేస్తాం, అది అంత ఈజీ కాదు. నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, అది అంత ఈజీ కాదు. మీకు కోపం వస్తుంటుంది. ఒక 20-25 ఏళ్లతో క్రితం పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. అసలు ఎవడైనా ఏదైనా అంటే ఇంక కొట్టిన తర్వాత మాట్లాడడం అన్నది అంత ఘోరంగా ఉండేది. ఇప్పుడు అసలు ఏం జరిగినా సరే కూల్ గా ఉంటున్నా. అంటే అది ఒక రోజులో కాదు, ఇట్ టేక్స్ టైం. ఏ దేవతారాధన విశేషంగా వీళ్ళకి బాగా? సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలండి. ఎంత సూర్య ఆరాధన చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా సోల్, మన ఆత్మ కనెక్ట్ అవ్వాలి భగవంతుడితోని. కాబట్టి సూర్య ఆరాధన అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి సంతానాన్ని కూడా ఇస్తాడు. ఇక్కడ సన్ ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది. అది దాంట్లో సఫలీకృతులు కూడా అవుతారు వీళ్ళు. అవుతారు. 5th హౌస్ అయిందే కాబట్టి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో టారస్ అంటే వృషభ రాశి తెలుగులో మాట్లాడుకుంటే, కానీ ఏ మంత్ లో పుడితే ఎట్లా ఉంటారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.